సూర్యుడు అనే వాడు కాదు, సూర్యుడు అనే ఆడది కూడా కాదు, అటు ఇటు కానీ తేడా కూడా కాదు. అది ఒక మండుతున్న అగ్నిగోళము. అంటే బైరి నరేష్ గారికి అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలంటారు అసలు? ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఓకే. మంత్రం తంత్రం దీని వల్ల చాలా మంది మోసపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి అనేది. మరి దేవుడు లేదు అనే నినాదాన్ని తీసుకునే బదులు మంత్రం లేదు తంత్రం లేదు అనొచ్చు కదా. దేవుడి వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. నమ్మకాలను ఆసరాగా చేసుకొని ఇవన్నీ నిర్మించబడ్డాయి. ఒక్కసారి నమ్మకము నిజమా కాదా ఆలోచించండి అంటున్నాను. అది కూడా ఈ మధ్య అది కూడా అంటలేదు. నమ్ముకో, నీ సావు నువ్వు రావు. అక్కడ ఉన్న మా నాయకుడిని మాదియాలంజ బూత్ మాటలు తిడుతూ నువ్వు అని ఎందుకు పిలుచుకొచ్చినవురా అని తిట్టాడు. ఈయన తీసుకెళ్ళి దీన్ని షో చేయాలని కొన్ని పనికి మాలిన బుద్ధిహీనులైన కొంతమంది జర్నలిస్టుల వల్ల బైరి నరేష్ ఆవేశంతో అయ్యప్పల మీదకి కారెక్కించి తోలు. నాస్తికులు అన్న పదం మాకు అంతకు ముందు అంతగా హైలైట్ అయిన పదం లేదు. దేవుడు లేడు అని చెప్పి మీరు చెప్పిన ఆ నినాదం ఏదైతే ఉందో, ఎవరైనా అసలు దేవుడు లేడు అంటాడు, నమ్మేదే దేవుడిని అయితే అట్లా పోయిందనమాట ఇష్యూ. నిజానికి దానికి సింబల్గా నేను కాదు, చాలామంది నాస్తికులు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం కేటాయించిన వాళ్ళు ఉన్నారు. వరల్డ్లోనే ఎథిస్ట్ సెంటర్ని స్థాపించినారు గోపరాజు రామస్వామి గారు, గోరా. డాక్టర్ సంబరం వాళ్ళ నాన్నగారు సరస్వతి గోరా గారు. నాస్తిక అనే పదాన్ని తెలుగు నాటిన వాళ్ళు వాళ్ళే. రావుపూడి వెంకటాద్రి గారు, అలాగే బి రామకృష్ణ గారు, జయగోపాల్ గారు అని భారత నాస్తిక సమాజం అని పెద్ద నాస్తిక యుగం అనే పత్రికని రన్ చేశారు. సో చాలామంది ఉన్నారు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, సివి గారు, ఎంతోమంది. నేను కొన్ని పేర్లు చెప్పలేకపోవచ్చేమో కానీ నాస్తికత్వానికి చాలా కాంట్రిబ్యూషన్ చేసిన నాకంటే ఎక్కువ ప్రముఖులు ఉన్నారు. అయితే మాకే తెలుస్తుంది, నాస్తికులకే తెలుస్తుంది నాస్తికుల్లో ఎవరి కాంట్రిబ్యూషన్ ఏంటి. కామన్ పీపుల్కి సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే 2-3 రోజుల్లో వచ్చారు అని చెప్పి. అంటే ఏం తీసుకెళ్లాలనుకుంటున్నారు నాస్తికత్వం ద్వారా? లైక్ ఏదైనా చెడు జరుగుతుందని అనుకుంటున్నారా, లేదా ఎందుకు అసలు నాస్తికత్వాన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? అసలు నేను తీసుకెళ్లడం లేదు తల్లి, ఉన్నదాన్ని గుర్తిస్తున్నాను, ఉన్నది అని గుర్తించండి అంటున్నాను, ఉన్న వాళ్ళని జతగమ్మంటున్నాను, దీని అవసరం ఉన్నప్పుడు ఆలోచించమంటున్నాను. అంటే ప్రమాదం ఏముంది అంటున్నాను. ఇప్పుడు మనిషికి చైతన్యం వచ్చినప్పుడు పొరపాటు జరిగితే పొరపాటు అని చెప్తామా లేదా? చెప్తాం. మంచి జరిగితే అభినందిస్తాం, కానీ మనం చాలామంది మంచి జరిగితే అభినందిస్తాం కానీ చెడు జరిగితే చెప్పము, ప్రకటించము, నిలబడము. కానీ నాస్తికత్వము అడుగుద్ది, కడుగుద్ది, సత్యాన్వేషణ చేస్తుంది. మన భారతదేశంలో గొప్పది కదా, ఏ దేశం ప్రజలకి ఆ దేశం గొప్పది కదా. మన భారతదేశంలో ప్రజలు జీవిస్తూ ఉన్నప్పుడు అందులో కల్పితాలు భ్రమలు ఉన్నప్పుడు వాటి నుంచి ప్రజలను వాస్తవం వైపు నడిపించిన వాళ్ళు చారువాకులు. చారువాకులు అనే వాళ్ళు సమాజాన్ని చైతన్యం చేసిన మొదటి భారతీయ తత్వవేత్తలు, మేధావులు, సంఘ సంస్కర్తలు, సమాజాన్ని ప్రేమించే మంచి మనుషులు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత లోకాయుతుల తర్వాత జైనులు, జైన తీర్థంకరుడు, వర్ధమాన మహావీరుడు, జైనుల తర్వాత బౌద్ధుల తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక సమాజం, అశోకుడి కాలం, ఆ తర్వాత రాజ్యాలు, విదేశీయులు, ముస్లిం బానిస రాజ్య స్థాపన, తర్వాత ఆంగ్లేయులు, క్రిస్టియానిటీ రావడం, ఇప్పుడు ఇన్ని రకాలుగా జరిగాయి. ఆ తర్వాత మధ్యలో భక్తి సంస్కరణ కోసం కబీర్ దాస్ నుంచి మొదలుకుంటే బోల్డంతమంది సంత్ రవిదాస్ వరకు వచ్చారు. ఇలా ఈ భారతదేశంలో ఆధునిక సంఘ సంస్కరణ ఉద్యమ పితామహులు పూలే దంపతులు. సో ఒక 100-150 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం వాళ్ళ పోరాటం సాగింది. సో పూలే దంపతుల తర్వాత మనకు లైవ్గా కనిపించింది పెరియారు, నారాయణ గురు, బసవేశ్వరుడు, పండిత అయోధ్యదాసు, ఇలా బోల్డ్ అంతమంది. ఇక్కడ భారతదేశంలో భాగ్యరెడ్డి వర్మ, శ్యామ్ సుందర్ గారు ఇట్లా వచ్చారనమాట. కాబట్టి ఓ 25 ఏళ్ళుగా ఈ పేరుతో ఎక్కువ మూమెంట్ లేకపోవడం వల్ల, నాస్తిక అనే పదం ఎక్కువ పబ్లిసిటీలోకి లేకపోవడం వల్ల తెలియలేదు. నిజానికి అది చాలా కాలంగా ఉంది.
ఇక్కడ ఉన్న అన్ని మతాల కంటే పురాతనమైనటువంటి ధర్మము, పురాతనమైన విజ్ఞాన భండాగారము, పురాతనమైన తత్వ వారసత్వ సంపద చార్వాక లోకాయతులది. కాబట్టి దేవుళ్ళను, స్వర్గ నరకాలను, ఆత్మ పునర్జన్మాలను, దయ్యాలు భూతాలను నమ్మని వాళ్ళని నాస్తికులు అంటారు. నువ్వు దయ్యాలు భూతాలు నమ్ముతావా? అంటే పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ నేను దేవుడి గురించి అడగలేదు. దేవుడిని దయ్యాలు భూతాలు నమ్ముతావా? మంత్రాలు తంత్రాలు నమ్ముతావా? చెడుపు చిల్లంగి నమ్ముతావా? లేకపోతే తాయెత్తులు నిమ్మకాయలు నమ్ముతావా? అంటే నువ్వు 80% నాస్తికురాలివి. ఒక దేవుడు ఏదో ఒక పవర్ ఉందని నమ్ముతావు కదా. సో నువ్వు 20% భక్తురాలివి, 80% నాస్తికురాలివి. మంత్రాలు తంత్రాలు ఇవన్నీ నమ్మితేనే భక్తికి సంబంధించి లేదా సనాతన ధర్మానికి సంబంధించి ఉన్న వాళ్ళు అంటారా? నేను మళ్ళీ నీ సనాతనంకో దండం తల్లి, నాకు నీ సనాతనం వద్దు, నీ భక్తితో కూడా పని లేదు. నువ్వు 80% నాస్తికురాలివి, 20% భక్తురాలివి. నువ్వు దేవుడు ఉందని నమ్ముతావు, పాజిటివ్ ఎనర్జీ ఉందని నమ్ముతావు, ఏదో ఒక శక్తి ఉంది కాపాడుతుందని నమ్ముతావు. 20 మార్కులు వేసా నీకు. దయ్యాల భూతాలు నమ్మవు, ఆత్మలు గీత్మలు బాణామతి చేతబడి నమ్మవు, నిమ్మకాయలు తాయెత్తులు ఏవి నమ్మవు, లేదా ఇదేదో పూనకాలు రకరకాలు ఏమిటి ఏవి నమ్మవు. నువ్వు 80% నాస్తికురాలివి. అలాగే సమాజంలో ప్రతి ఒక్కరూ దయ్యాల భూతాలు నమ్మరు, మంత్రాలు తంత్రాలు నమ్మరు, బాణామతి చేతబడి చెడుపు చిల్లంగి నమ్మరు, రకరకాల అర్థం పర్థం లేని నమ్మకాలన్నీ పక్కన పడేసి ఏదో ఒకటి నమ్ముతారు. నేను నా దృష్టిలో సమాజం మొత్తం ప్రజలు 100కి 100% ప్రజలు, పర్సంటేజ్లో తేడా ఏమో కానీ నాస్తికత్వంలో ప్రతి వ్యక్తి మెజారిటీయే. సరే, మీరు 100% నాస్తికులేనా? 20% ఈ పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ ఉందనుకునే వాళ్ళ? నీకంటే 1 మార్కు తక్కువ గంతే. అయితే నువ్వు 80% నాస్తికురాలివి, నేను 81% నాస్తికుని. ఓకే, అంటే మీరు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది, నెగటివ్ ఎనర్జీ ఉంది, అయితే అదే మనల్ని నడిపిస్తుందని లక్ష్మి, ఎనర్జీ అంటే ఏంటి నువ్వు చెప్తే నేను నమ్ముతా. లైక్ ఇప్పుడు పొద్దున్నే మనకి సూర్యుడు అనేవాడు వస్తున్నాడు, సాయంత్రం కల్లా అస్తమించిపోతున్నాడు అంటే ఎవరో ఏదో ఒకటైతే రన్ చేస్తూ ఉంది. ఎవరో వెళ్ళి ఆ ఎల్లు పొద్దున్నే ఉదయం అయింది సూర్యుడా ఎల్లు, లేదా సాయంత్రం వచ్చింది వచ్చే అని చెప్పి పిలిచేది కాదు కదా. ఈ సమస్తాన్ని ఏదో ఒక శక్తి నడిపిస్తుందని అయితే నేను నమ్ముతా. అది పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ ఉందని మీరు నమ్ముతారా అంటున్నా. నేను దాన్ని నమ్ముతాను, కానీ దాన్ని దైవము అంటే నమ్మను, దానిని ఏదో ఒక వ్యక్తి క్రియేట్ చేశాడు అంటే నమ్మను. అలాగే సూర్యుడు అనే వాడు కాదు, సూర్యుడు అనే ఆడది కూడా కాదు, అటు ఇటు కానీ తేడా కూడా కాదు. అది ఒక మండుతున్న అగ్నిగోళము. అది ఉదయం ఇటు రాదు, సాయంత్రం అటు పోదు, ఒకే చోట ఉంటది. ఈ విషయాన్ని కోపర్నికస్ చెప్పాడు, కెప్లర్ చెప్పాడు, అలాగే బ్రూనో చెప్పాడు, అనేక మంది సైంటిస్టులు చెప్పారు, నిరూపించారు. కాబట్టి సూర్యుడు ఒక మండుతున్న వాయుగోళము, అగ్నిగోళము. ఆ వెలుతురు వల్లే ఈ భూమి లాంటివి ఇతర గ్రహాలు ఉంటున్నాయి. ప్రధానంగా సూర్యరశ్మే కారణము. ఇప్పుడు ఈ భాగ్యనగరంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ 3 floors ఉన్న వాళ్ళకి ఎండ లేక విటమిన్ డి లోపంతో అనేక జబ్బులు వస్తూనే ఉన్నాయి. కాబట్టి సూర్యుడు ఒక శక్తి అంటే నమ్ముతాను, కానీ వ్యక్తి అంటే నమ్మను, దైవము అంటే నమ్మను. బట్ ఏదో ఒక శక్తి ఉంది అని అయితే మీరు నమ్ముతున్నారు. మళ్ళీ దాన్ని సూర్యుడు ఉన్నాడు, గాలి ఉంది, నేల ఉంది, నీళ్లు ఉన్నాయి, నువ్వు ఉన్నావు, కెమెరా ఉంది అని నమ్ముతాను. కానీ అది స్విచ్ ఆన్ చేయకపోతే అది రికార్డు కాదని కూడా నమ్ముతాను. నువ్వు దండం పెడితే అది రికార్డ్ అయిద్దా? కాదు. కానీ సైంటిఫిక్ ఇట్లా చప్పట్లు కొడితే ఫ్యాన్ ఆన్ అయ్యే అవకాశం, ఇట్లా చిటికేస్తే ఆఫ్ అయ్యేలాగా సెన్సార్లు కూడా మనం డెవలప్ చేసుకున్నాం. కాబట్టి నేను ఉన్నదాన్ని నమ్ముతాను, లేనిదాన్ని నమ్మను. అలా చేపించిందే ఓ శక్తి అని చెప్పి అందరూ నమ్ముతున్నాం. ఎవరో డిసైడ్ చేస్తే ఈ తొక్కలో మతాలని పుట్టాయి కదా, లేకపోతే దేవుళ్ళు కూడా పుట్టారు కదా. ఈ దేవుళ్ళ పేరుతో, మతాల పేరుతో ఆ సిటీ మాది అంటే మాది అని చెప్పి అక్కడ ఇరాన్లో, ఇరాక్లో, లేకపోతే ఈ దేశాలలో గొడవలు ఉండవు కదా, అసలు బార్డర్సే ఉండవు కదా, సైనికులతో పనే ఉండదు కదా, బాంబులతో పని ఉండదు కదా. అంటే బైరి నరేష్ గారికి అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలంటారు? అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలంటే లైక్ మన జర్నీ ఎలా ఉండాలి, కులం మతం మనది మంది అనేది లేకోకుండా అసలు ఎలా ఉండాలి చెప్పేది కాదు తల్లి. చార్వాక లోకాయుతులు జ్ఞానాన్ని ప్రచారం చేశారు, విలువలను ప్రచారం చేశారు, బుద్ధుడు బోధనలను చేశాడు. మనం కూడా ఈ మహానుభావుల మార్గంలో
ఇప్పుడున్న సమాజాన్ని విడదీసే వాటిని వదిలేయాలి, అభివృద్ధిని అడ్డుకునే వాటిని వదిలేయాలి, నష్టపరిచే వాటిని తరిమేయాలి, మంచి మనుషులుగా జీవించాలి. కులాలు అవసరం లేదు, మతాలు అవసరం లేదు, ఈ గొడవలు అవసరం లేదు, ఈ ప్రకృతిని దైవం పేరుతో ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు బక్రీద్ రోజు 1000 గొర్రెలు పోయే అవసరం లేదు, క్రిస్మస్ రోజు మైకులు పెట్టుకొని అరవాల్సిన అవసరం లేదు, ఏదో ఒక పండక్కి బలులు ఇవ్వాల్సిన అక్కర్లేదు. మనిషి సంతోషంగా బతకడానికి మతం అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు. నేను బతుకుతున్నాను, బతికి చూపిస్తున్నాను. అంటే వాళ్ళేమి మీ ఇంట్లో రూపాయి తెచ్చి పెట్టమని చెప్పట్లేదు కదన్న, వాళ్ళు సంపాదించుకున్న రూపాయలు ఒక 2-3 రూపాయలు ఖర్చు పెట్టి నేను కూడా చేసుకుంటున్నారు. వచ్చి నీ ఇంటికి వచ్చి నువ్వు వండుకోకు, నీ ఇంటికి వచ్చి గొడ్డలు పెట్టి నరుకుతున్నాడు అద్దు అని నా తలకాయ అడ్డం పెడతలేను కదా. అంటే ఎక్కడ ఆపాలనుకుంటున్నారు ఇవన్నీ? వేస్ట్ అని ఎందుకు ఫీల్ అవుతున్నారు? నష్టపోయే వాళ్ళు మేము నష్టపోతున్నామని బాధపడుతున్నప్పుడే మా విషయం చెప్తున్నాం తప్ప, నువ్వు కోసుకోరా రేపు పొద్దుగాల లక్ష్మి వాళ్ళ ఇంట్లో 2 మేకలు కోస్తే నేను వచ్చి తినమంటే 10 మంది వేసుకొని వస్తా. నువ్వు నీ ఇంట్లో పోయాలనేది ఆర్డర్ ఇస్తే బిర్యానీ కూడా వస్తుంది కదా, ఏనో ఒకడైతే పోతారు కదా. అదే అంటే మీరు చెప్తుంది ప్రతి ఒక్కళ్ళకి కదా, పర్టికులర్ గా ఈ గుంపులో ఈ 10 మంది మాత్రమే నమ్మండి అట్లా కాదు. ఈ కుటుంబం ప్రతి ఒక్కరిని మీరు మార్చాలనుకుంటున్నప్పుడు అందరికి మీకు అవకాశం ఉంటే మీ కెమెరాతో ఈ మహానగరంలో అనేక స్లమ్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఒక స్లమ్లో ఒక 10 కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళు ఏ మతమైనా కానీ మీరు గడిచిన 5 సంవత్సరాలలో మీ సొంతూరికి ఎప్పుడెప్పుడు వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అని అడగండి. మేము హ్యాపీగా ఆనందం కోసం వెళ్ళి అలా రాము అని చెప్పరు. ఈ 2-3 నెలలు సంపాదించిన డబ్బులతో ఉప్పలమ్మని చేసాం, మైసమ్మని చేసాము, పెద్దవుని చేసాం, దుర్గమ్మని చేసాం, మా కులదైవాన్ని చేసాం, బొడ్రాయిని చేసాం, ఈ పండగకు పోయాం, ఆ పండగకు పోయాం, తిన్నాం, తాగాం, మేకలు కోసాం, వీళ్ళకి బట్టలు పెట్టాం, వాళ్ళకి బట్టలు పెట్టాం. మళ్ళీ ఇంత అప్పు చేసుకొని వచ్చి మళ్ళీ ఊరికి దూరంగా అమ్మా నాన్నకి దూరంగా చాలని బతుకులు బతుకుతూ మళ్ళీ ఇక్కడ కష్టపడి సంపాదించి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఖర్చు పెట్టడమే. మీకేమైందన్నా? అది వాళ్ళ సొమ్ము కదా, మీకు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నీకు ప్రాబ్లం లేకపోతే రోడ్డు మీద ఒక దారిలో వెళ్తుంటే అక్కడ యాక్సిడెంట్ అయ్యి మనిషి చచ్చిపోతున్నాడు, నీకేమైంది? యాక్సిడెంట్ చేసిన అరే అవులే ఎందుకు యాక్సిడెంట్ చేసినావు అనవా? అంతే కదా, ముందు మనిషిని కాపాడాలి. వాడికి కొన్ని నీళ్ళు పోయావా? వాడిని తీసుకుపోయి దవాఖాన తీసుకుపోవా? మరి ఎందుకు? ఏం రోగం నీకు? అంటే నీ దారిలో నువ్వు పోక నీ కెమెరా షూటింగ్ టైం అవుతుంది, మంచి రెడీ అయిపోయి పద అని పరిగెత్తకుండా వాడు ఎందుకు కాపాడాలనుకుంటావు? ప్రాణం విలువ పర్సనల్ విలువ రెండు ఒకటి. మరి నాకు కూడా డబ్బు విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. నా సొంత తమ్ముడే బాణామతి చేతబడి మంత్రాలు తంత్రాలను నమ్మి మా అమ్మ మంది మాటలు పట్టుకొని అన్ని దిక్కులు తిరిగి ఆరోగ్యం పాడాక హాస్పిటల్ పోయినా కాపాడలేక చచ్చిపోయాడు మీ తమ్ముడు. ఇప్పుడు ఈరోజు పత్రిక తీసుకుంటే రోజు పత్రికల్లో మంత్రాలు తంత్రాలు బాణామతి చేతబడి చెడిపోయి చంపుతున్నారు కదా. నిన్న భూపాలపల్లి దగ్గర చిట్యాలో ఒక అమ్మాయిని ముసలావిడిని మంత్రాల పేరుతో చంపి పడేశారు. మరి నీకేందమ్మా పేపర్లోకి ఎందుకు రాసేది? పేపర్లో అది చూసినప్పుడు నీకేం కాదు కావచ్చు, సత్యింది మా అమ్మ నాన్నమ్మన అనుకుంటావు. కానీ నేను ఫీల్ అవుతాను, ఈ తల్లి చంపడం వెనకాల ఎంత ఘోరం, ఈ చంపేదాకా వచ్చారంటే ఆ చంపిన వాళ్ళు ఎంత ఫీల్ అయి ఉంటారు, ఆ ఊర్లో దయ్యాలు భూతాలు మంత్రాలు తంత్రాలు ఇన్ని భయాలు ఉన్నాయని నేను ఆలోచిస్తాను. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఓకే. మంత్రం తంత్రం దీని వల్ల చాలా మంది మోసపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి అనేది. మరి దేవుడు లేదు అనే నినాదాన్ని తీసుకునే బదులు మంత్రం లేదు తంత్రం లేదు అనొచ్చు కదా. దేవుడి వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. చిన్న కొమ్మలు ఎన్ని నరికేసినా మొదలు అలాగే ఉంటే మళ్ళీ చిగురిస్తాయి. మొదలు అలాగే ఉంటే మొదలు అనేది నమ్మకం. ఆ నమ్మకము నిజమా కాదా అని పరిశీలిస్తే సత్యం వైపు వెళ్తారు. ఈ నమ్మకానికి ఓ మతం పెడితే మతం ఉంటుంది, ఆ నమ్మకానికి ఒక దేవుని పెడితే దేవుడు ఉంటుంది, ఆ దేవుడికి ఓ పద్ధతి పెడితే ఆ పద్ధతి ఉంటుంది. నమ్మకాలను ఆసరాగా చేసుకొని ఇవన్నీ నిర్మించబడ్డాయి. ఒక్కసారి నమ్మకము నిజమా కాదా ఆలోచించండి అంటున్నాను. అది కూడా ఈ మధ్య అది కూడా అంటలేను. నమ్ముకో, నీ సావు నువ్వు సావు. నమ్మని వాళ్ళు నా దగ్గర రారి. నమ్మి మోసపోయిన వాళ్ళకు నేను సాయం కావాలా, నా మాట సాయం చేస్తా. బాగుందా? అంతే. ఈ మార్పుకి కారణం ఏంటంటే మార్పు రావద్దా? రావాలి తప్పకుండా. అయిపోయి మరి కారణం ఏంటి అనేది. కారణం ఏంటి రా ఇప్పుడు? ఎందుకంటే ఒకప్పుడు బైరి నరేష్ గారు అంటే ఖబర్దార్, అసలు నువ్వు ఎందుకు నమ్ముతున్నావు, ఏంది నువ్వు ఏడున్నావు, రా నువ్వు నా ముందుకు వచ్చి మాట్లాడు అనే సిచ్యువేషన్స్ వచ్చినాయి. దీనికి కారణం నేను జైలుకు వెళ్ళిన పరిస్థితులే అని అంట. ఏమంటారు? కాదా? అదేం కాదు. అసలు నిజం చెప్పాలంటే నేను ఒరిజినల్ బైరి నరేష్ ఇలాగే ఉన్నాడు, అంతకుముందు కూడా ఇలాగే ఉండేవాడు. ఆ జైలు అంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనల వల్ల
ఆ వేదికల మీద ఆవేశంతో బాధని వ్యక్తం చేసే క్రమంలో సామాన్య ప్రజలకు అర్థమవ్వడం కోసం అలా మాట్లాడాను. దాన్ని ఎడిట్ చేసి వైరల్ చేసి జీవితాన్ని కుదుపుకు గురి చేశారు. నేను ఒకవేళ ఇంత నిదానంగా ఇంత జాగ్రత్తగా మాట్లాడకపోతే కొన్ని వేల మీటింగులు ఎలా వెళ్ళేవాడిని. నిజంగానే అగ్రెసివ్ అవుతే 100 మీటింగుల తర్వాత తన్నులు తినేటోని, ఓ 50 మీటింగుల తర్వాతనే నన్ను దూరం పెట్టేవాళ్ళు, ఓ 1000 మీటింగుల తర్వాతనే అరే వీని విలువద్దురా అనుకునేటోళ్ళు కదా. అప్పటికే 4600 ప్రసంగాలు ఇచ్చిన వ్యక్తిని అప్పటికే. ఇప్పుడు కూడా వందల మంది పిలుస్తూనే ఉన్నాను రోజు. నిన్న నేను కూకట్పల్లికి వెళ్ళాను, ముందు రోజు శంకరపల్లిలో రేవతియో రవలియో స్కూల్కి వెళ్ళాను, దానికంటే ముందు కోడంగల్కి వెళ్ళాను, దానికంటే ముందు రోజు విజయవాడకి వెళ్ళాను, మొన్న సోమవారం రోజు వైజాగ్ వెళ్ళాను, మంగళవారం రోజు విజయనగరం వెళ్ళాను, పోయిన ఆదివారం రోజు అనకాపల్లికి వెళ్ళాను, అంతకుముందు ఆదివారం రోజు నల్గొండకు వెళ్ళాను. నేను ఏ రోజు ఖాళీగా ఉండను కదా, నా పని ఎలా జరగాలో అలా జరుగుతూనే ఉంది. కాకపోతే కొంతమంది మత ఉన్మాదులు దానిని ఎడిట్ చేసి మంచి భక్తులను గాయపరిచి వాళ్ళ దృష్టిలో నన్ను చెడ్డవాళ్ళుగా చిత్రీకరించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దాన్ని కడుక్కోవడం కోసమే మీ కెమెరాల ముందు వచ్చి మీతో మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే నాకు ఈ అవసరమే ఉండేది కాదు. ఈ టైం ఏదో అక్కడ ఒక స్కూల్కి వెళ్తే 600 మంది పిల్లల ముందు చక్కగా వివరిస్తే వాళ్ళు మంచిగా చైతన్యం అయితే చాలు. టీవీలలో కనిపించాలని, కింద ఎదవ కామెంట్లు రావాలని, లేకపోతే నన్ను అందరూ గుర్తించి మెచ్చుకోవాలని ఏం లైక్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ సొసైటీ. అంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ మార్పు అనేది వచ్చింది, ఇలా మాట్లాడకూడదు అని క్రెడిట్ చేసుకోవడానికో లేకపోతే ఏదో ఒక సింబల్గా జైలు పోయిన తర్వాత నాలో మార్పు వచ్చింది, నేను చాలా పశ్చాత్తాపం చెందాను, అంతకుముందు నరేష్ వేరు, ఇవన్నీ నటనలు దొంగముచ్చారు. ఒరిజినలే ఎట్లున్నది గట్టినే ఉన్నాం. అంతకుముందు కూడా ఇట్నే ఉండేది నేను. ఆ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు, దాడులు సంఘటనలు ఘోరంగా జరుగుతున్నప్పుడు, కులం పేరుతో ఒక మనిషిని చంపుతున్నప్పుడు, మా పద్మశాలి కులానికి చెందిన ఒక వ్యక్తి ఎస్సీ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక కొడుకును కానీ కులం పేరుతో ఆ భార్యని ఆ కొడుకును పెట్రోల్ పోసి కాల్చి చంపాడు పెళ్ళైన తర్వాత. ఇంత దుర్మార్గం, అరే నువ్వు ఎట్లా శాలోను అవుతావురా, నేను అక్కడ ఫైట్ చేసిన వ్యక్తిని. ఓకేనా, అందరూ అన్నారే నువ్వు కూడా పద్మశాలి, వాడు సంపినోడు పద్మశాలి, వాణి జైలు పంపిత్తవేంద్రా అన్నాడు. వాడు ఎవడైతే నాకేంటి. నిన్న మాల బంటిని చంపేశారు కదా, భార్గవి అనే చెల్లెలు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ సూర్యాపేట. ఇప్పుడు ఆ చెల్లెకి ఎవడు సమాధానం చెప్పాలి. ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది, సంతోషంగా జీవిస్తాను అనుకుంది కదా, వాడు హీరోలా ఉంటాడు, హైట్ పర్సనాలిటీ లీడర్, వాడు చంపి పడేశారు గౌడ సోదరులు. అలాంటివి జరిగినప్పుడు ఆడికి వెళ్ళి గౌన్లోలారా ఆలోచించండి, అంత పెద్ద చెట్టు ఆకాశానికి ప్రాణం చేతబట్టుకొని పైకి వెళ్తారు, మీరు ఎక్కిన చెట్టుకు కులం ఉందా, మీరు తీసిన కళ్ళుకు కులం ఉందా, ఆ కాయకు కులం ఉందా, ఆ కళ్ళు తాగే వ్యక్తికే పలానా కులమునికని అమ్ముతారా. ఎంతమంది గౌడన్నలు మిగతా కులాల ఆడపిల్లల్ని చేసుకోలేదు, మీ ఆడపిల్లని ఆ మాల సోదరుడు చేసుకుంటే మీకు అరిగిపోయింది ఏముంది, మీకు బుద్ధి ఉందా అని తిట్టాను. ఇక వెంటనే గౌండ్లను తిట్టిన బైరి నరేష్ అంటే అది మీకు బుద్ధి ఉండాలి, ఆలోచించడానికి ఉండాలి, ఇంగిత జ్ఞానం. అంటే మీది కూడా ప్రేమ వివాహం అని చెప్పి విన్నాను. అదేం కాదమ్మా, అంతా మీ మీడియా ఎవరిని దోచినట్టు వాడు అనుకుంటాను అంతే. అంటే ఇప్పటి వరకు ఒక 600కు పైగా ఈ కులాంతర వివాహాలు కూడా జరిపించారు బైరి నరేష్ గారు అని విన్నా. నాది వేరు కులాల పెళ్లి. యాక్చువల్ ఆ పదమే నాకు ఇష్టం ఉండదు. కుల అంతర వివాహం అంటే, అంతరము అంటే తేడా అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. కులాంతర వివాహం అంటే ఒకరు ఎక్కువ కులం ఒకరు తక్కువ కులాన్ని పెళ్లి చేసుకోవడం అర్థం. ఇలా ఎక్కువ తక్కువ అనడమే తప్పు కదా. వేరు కులాల పెళ్లి అంటే అర్థవంతంగా ఉంటుంది. కాకపోతే ప్రజలందరికీ కులాంతరం అనే పదం బాగా రాజ్యాంగం ఎందుకు పెట్టిందంటారు? అలా ఎందుకు పెట్టింది? గతంలో జరిగిన లోపాన్ని సరిదిద్దడం కోసం ఒక వెసులుబాటు మాత్రమే. గాయాన్ని మాంచుకోవడానికి మందునిచ్చింది. కాలు తీసేయమని కాదు, లేదా మందును పర్మనెంట్గా పూసుకుంటూ ఉండమని చెప్పాలా. కరెక్ట్గా అప్లై చేసి గాయం లేకుండా చేస్తే అయిపోద్ది కదా. కుల రిజర్వేషన్ అవసరం లేని పరిస్థితి కల్పించకపోయినటువంటి పాలకులది తప్పు. అంతేగాని దాన్ని ఉపయోగించుకోవడానికి పేదోళ్ళు వస్తే అది వాళ్ళ తప్ప కాదు కదా. అసలు అక్కర్లేదు, ఉండొద్దు, తీసి పడేయాలంటున్నాను. రిజర్వేషన్లను తొలగించే పరిస్థితి రాకపోవడం ఈ పాలకుల అసమర్థ పాలన. ఒక్కడు కూడా తలలో బుర్రలో మెదడున్నట్టుగా
అన్నం తిన్నట్టుగా ఆలోచించట్లేడు. అందరూ కులాలు ఉండాలి, వాళ్ళకి మేము సహాయం చేయాలి, అంతరాలు ఉండాలి, మేము వాళ్ళకి సహాయం. వీడు ఇచ్చేటోడు, వాడు తీసుకునేటోడు. అసలు ఈ కులం అవసరం లేని వాతావరణం రావాలి, రిజర్వేషన్లు అవసరం లేని రాజ్యం రావాలి, అన్నీ సమానంగా విద్య, వైద్యము, ఉద్యోగము సమానంగా ఉండాలి. ఓ 10 ఏళ్ళు ఎవరు ఎంత పర్సెంటేజ్ ఉన్నారో అంత పర్సెంట్ ఇచ్చేయి, 10 ఏళ్లలో ఏ రిజర్వేషన్ అవసరం లేకుండా పోద్దని రాజ్యాంగం చెప్పింది. మరి ఎందుకు ఇంకా నీకు ఒక్కొక్క బుక్ పెడితే నువ్వు 20 సార్లు చేయి చెప్తావు. చిల్లమ్మ ఆకలి అవుతుందారా అని నీకు అన్నం పెడితే ఏం చెప్తావు? అదే ప్లేట్ నీకు ఇచ్చేస్తే కడుపు నిండా తిన్నాక పక్కకు పడేయవా? పేదరికం ఉంది కాబట్టి ఆ నిర్మూలన పథకాలు పెట్టాలి చెప్తాను. అస్పృశ్యత, అంటరానితనం, ఇంకా వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్థాయిలో వాళ్ళంతమంది లేరు కాబట్టి ఆ రిజర్వేషన్ పెట్టాల్సి వస్తుంది. అంటే అది లేని వాతావరణం ఉంటే అయిపోద్ది కదా. ఇప్పుడు మా భార్యదో ఒక కులము, నాది ఒక కులము. నేను పెళ్లి చేసుకునే వయసు వచ్చినప్పుడు నా కులం లేకుండా, కట్నం లేకుండా, పూజారు లేకుండా, చాదస్తం లేకుండా, జాతకాలు లేకుండా, ముహూర్తాలు లేకుండా, తాళి తలంబ్రాలు మట్టలు లేకుండా నేను ఒక హేతువాద చార్వాక లోకాయుత నాస్తిక ఆలోచన ఉన్న కార్యకర్తని. నేను ఎంఎస్సి చేశాను. అప్పుడు బీఈడి వచ్చింది, ఇంకా సీట్ జాయిన్ అవ్వలేదు. సో ఒక ఉపాధి హామీలో ఒక ఉద్యోగం వచ్చింది, చేస్తున్నాను. నేను నా లైఫ్లోకి ఒకరు కావాలని వేదిక మీద చెప్పాను. మా మిత్రులలో నాగరాజ్ అనే మా ప్రాణ స్నేహితుడు, అరే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఉందిరా అని చెప్పాడు. మార్చి 8, 2009 ఇలా ఎదురుపడి కూర్చున్నాము. నేను ఇది అని 5 నిమిషాలు చెప్పాను. ఆవిడ 2-3 నిమిషాలు చెప్పింది. నా ఫ్యూచర్ ఇలా ఉండాలనుకుంటున్నాను, నేను నా ఆలోచన విధానం ఇదని చెప్పాను. 1 వీక్ తర్వాత వాళ్ళ కుటుంబం చర్చించుకొని ఓకే చెప్పారు. వాళ్ళని మా ఇంటికి రమ్మన్నాను. మా అమ్మ నాన్న, మా అక్కలు, బంధువులు, చిన్నమ్మల్ని పెద్దమ్మల్ని పిలుచుకున్నాను, పరిచయం చేసుకున్నాను. మా బంధువులందరినీ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక 2 రోజులు ఉన్నాం వాళ్ళ ఇంట్లో మేమందరం. ఒక పూట వెళ్ళి చూసొచ్చుడు కావమాయి. ఆ తర్వాత 3 months గ్యాప్ పెట్టాను. ఎందుకంటే నా గురించి మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసుకోండి అని. ఆ తర్వాత జూన్ 21 ఆదివారం 2009లో మాకు పెళ్ళయింది. ఓకే, ప్రేమ వివాహం కాదు, కులాంతర వివాహం. అనొద్దన్నారు, బట్ అర్థం కావడం కోసం అలా సంబోధించాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మీరు తన లైఫ్లోకి వెళ్ళడం కావచ్చు, భార్య మీ లైఫ్లోకి రావడం కావచ్చు, లైఫ్ బాగుంటుంది అనేది కూడా ఒక నమ్మకమే కదా. ఈ నమ్మకమే అందరిలో ఉంది అని ఎందుకు అనుకోరు? దేని మీద అమ్మా ఇప్పుడు ఆ నమ్మకాలు బలహీనపడుతున్నాయి, అందులో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి, అజ్ఞానం చోటు చేసుకుంది, చెత్తా చెదారం చేరిపోయి కలుషితం అవుతున్నాయి. భార్యాభర్తలు మంచి నమ్మకంతో ఉండండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి, ప్రయాణించండి, ఎక్స్ప్రెస్ చేసుకోండి, ఇష్టాలు చెప్పుకోండి, ఎదుటి వాళ్ళకి ఇచ్చే స్వేచ్ఛ ఎదుటి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ వ్యక్తిగత ప్రైవసీని అలాగే ఉంచుతూ నీకేం కావాలో నీ భర్త నుంచి, నీకేం కావాలో నీ భార్య నుంచి నువ్వు పొందుతూ ఉమ్మడిగా ముందుకు సాగండి. అలా కాకుండా ఇప్పుడు ప్రజలు చాలా చికాకుల్లో ఉన్నారు. ఏ కోర్టుకు వెళ్ళినా మామూలు నేరాలు శిక్షల కన్నా వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్తో వచ్చేవే విపరీతం పెరిగిపోయాయి. అది సమాజ తిరోగమనాన్ని సూచిస్తుంది. ఈ సోషల్ ఇంబ్యాలెన్స్ని చూసి 20 years దాటిన ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి సిద్ధపడట్లేరు. 30 years దాటిన మగపిల్లలు కూడా పెళ్లిళ్ళు కాకుండా అలాగే ఉండిపోతున్నారు. దీని గురించి ఎవరు డిస్కస్ చేయట్లేరు. అందరు దేవుళ్ళు చాలా మంది పెళ్లిళ్ళని చేసుకుంటారు, రకరకాల రూపాలలో నాటి పద్ధతిలో చేసుకుంటారు, కానీ మన ప్రజలు పెళ్లిళ్ళు చేసుకోవడం గురించి ఆలోచించట్లేరు. మళ్ళీ మీరు వాళ్ళని కించపరిచేలా మాట్లాడుతున్నారు. అయ్యా ఇందులో ఏముంది తల్లి, ఇందులో ఏం నలుగురు చేసుకోవచ్చు అంటే మరి ఇప్పుడు కంపేర్ చేశారు కదా. ఎందుకు కంపేర్ చేయకూడదు? ఇప్పుడు ఏది మాట్లాడినా అయ్యో రామ అంటారా అనరా అంటాం. అప్పుడు ఏంటంటే అయ్యో రామ అనుడు కాదురా, రాముడు ఏకపత్ని వ్రతుడు కదా. ఈ మన సమాజంలో రాముణ్ణి గౌరవించే ప్రతి సోదరుడు ఒకే భార్యతో ఉండడం మీకు మంచిది, మేము దాన్ని అభినందిస్తాం, నేను ఫాలో అవుతా రాముణ్ణి ఏకపత్ని వ్రత్యంలో. ఇప్పుడు మళ్ళీ ఆయన అవమానించినట్టేనా?